హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు పవన్. ఈరోజు ఈవినింగ్ ఓటింగ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. యాక్చువల్గా ఎప్పటిలాగానే విష్ణుప్రియ వాళ్ళందరూ స్టార్టింగ్ పొజిషన్లో ఉన్న వాళ్ళు స్టార్టింగే ఉన్నారు. బట్ లాస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్గా చేంజ్ అయ్యారు. అది ఎవరేంటి మాట్లాడుకుందాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేయండి. కమెంట్ అయితే డెఫినెట్గా పెట్టండి. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ నేను తీసుకుంటాను, రిసీవ్ చేసుకుంటాను పాజిటివ్గానే. సో మన ఓటింగ్లోకి వెళ్తే కనుక మనకి విష్ణుప్రియ ఎప్పట్లాగానే టాప్ పొజిషన్లో ఉంది. మణికంఠ సెకండ్ పొజిషన్లో ఉన్నాడు 22%. మణికంఠకి విష్ణుప్రియకి ఎంత డిఫరెంట్ ఉందంటే 26%లో ఉంది విష్ణుప్రియ. సో టాస్కుల్లో కూడా బాగా ఆడుతుంది విష్ణుప్రియ అండ్ గట్టి పోటీ ఇస్తుంది. మళ్ళీ క్యూట్గా మాట్లాడుతుంది, బబ్బులిగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఆ విధంగా చూసుకుంటే కనుక డెఫినెట్గా విష్ణుప్రియకు గుద్దుపడేస్తున్నారు ఓట్లు బయట నుంచి. సో మణికంఠ అయితే కనుక యాజ్ ఇట్ ఈజ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మణికంఠకి ఎందుకు ఇలా ఓట్లు పడుతున్నాయి అంటే కనుక గేమ్ ఆడట్లేదని కాదు, గేమ్ అయితే కనుక ఓకే బాగా ఆడుతున్నాడు. దాంతో పాటుగా సింపతి కూడా ఎప్పుడు స్టార్టింగ్ నుంచి అలా వెంటబడుతూనే ఉంది. ఆ సింపతి వర్కౌట్తో పాటుగా మన గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు. సో దానివల్ల ఓటింగ్ అనేది కొంచెం ముందుగా ఎక్కువగా ఉందన్నమాట. బ్యాక్ కింద ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కనుక సెకండ్ పొజిషన్లో మణికంఠ ఉన్నాడు. సో ఈ మణికంఠ ఇదే విధంగా కంటిన్యూ చేస్తే కనుక మంచి పొజిషన్కి వెళ్తాడు. బట్ కొన్ని కావాల్సినవి ఎలా అంటే హగ్గులు ఇవ్వడం, రకరకాలుగా మాట్లాడితే వాళ్ళ వైఫ్ని మ్యాటర్ బయట తీసుకురావడము, పబ్లిక్లో తీసుకురావడం, పదే అదే డిస్కషన్ చేయడము, ఏడవడం, ఇవన్నీ తగ్గించుకుని గేమ్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఇదే పద్ధతిలో ఆడితే కనుక డెఫినెట్గా టాప్ 5లో ఉంటాడు అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదనమాట. సో ఇక థర్డ్ పొజిషన్ యష్మి 12-13%లో థర్డ్ పొజిషన్లో ఉంది. యష్మి అయితే కనుక నిజం చెప్పాలంటే ఆడపులే అనవచ్చు. ఎందుకంటే 12-13%కి వెళ్ళింది. యాక్చువల్ 11% నుంచి 13% ఎందుకు వెళ్ళిందంటే బికాజ్ ఆఫ్ ప్రభావతి గేమ్, అంటే కోడిగుడ్ల గేమ్ అనమాట. ఆ గేమ్ మాత్రం యష్మిని ఒక రేంజ్కి తీసుకెళ్ళిపోయింది అని చెప్పుకోవచ్చు. ఓటింగ్ లెవెల్లో కానీ, ఆడియన్స్లో పాజిటివ్నెస్ విషయంలో కానీ. సో ఎందుకంటే సోనియా వీళ్ళందరూ, నైనిక వీళ్ళందరూ కూడా అటాక్ చేయడానికి, దెబ్బలాడి తీసుకోవడానికి కొంచెం భయపడుతున్నా సరే యష్మి మాత్రం ఒక ఆడపుల్లాగా దూకేసి గుడ్లు సేవ్ చేయడం అనేది, మళ్ళీ సోనియా యష్మి దగ్గర నుంచి 3 గుడ్లు తీసుకెళ్తే సోనియా దగ్గర నుంచి దెబ్బలాడి పులిలాగా దూకి 6 గుడ్లు తెచ్చుకోవడం అనేది చాలా బాగుంది. అసలు గేమ్ పెర్ఫార్మెన్స్ అయితే కనుక అదిరిపోయింది యష్మిది. సో అందుకనే 11% ఉన్నది 13%కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు విష్ణుప్రియ, మణికంఠ, యష్మి అయితే పక్కా నో డౌట్ వీళ్ళు అయితే కనుక ఎలిమినేషన్ అయితే అవ్వరు. ఫోర్త్ వచ్చేసి సీత కూడా ఎలిమినేషన్ అయితే డెఫినెట్గా అవ్వదు. ఎందుకంటే 8-9%లో ఉంది సీత. సో సీత పెర్ఫార్మెన్స్ కూడా బాగుందనే చెప్పొచ్చు రిమైనింగ్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కనుక. ఎందుకంటే పాయింట్ స్ట్రైట్గా మాట్లాడద్ది, నో మాస్క్ లేకుండా మాట్లాడద్ది, ఉన్నట్టుగా మాట్లాడద్ది అనమాట. కానీ అక్కడ పిచ్చింగ్లు చేసుకుంటూ, బ్యాక్ పిచ్చింగ్లు చేసుకుంటూ అక్కడ ఒకలాగా మాట్లాడడం, ఇక్కడ ఒకలాగా మాట్లాడడం, కావాలని ఒకళ్ళు పొగడడం, ఇట్లాంటివి చేయట్లేదు సీత. సో అందువల్ల ఫోర్త్ పొజిషన్కి వచ్చింది అనుకోవచ్చు. సో గేమ్ పెర్ఫార్మెన్స్ కూడా కొంచెం డల్ అయినప్పటికీ ఈ విధంగా చూసుకుంటే కనుక మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక ది బెటర్ అనుకోవచ్చు. అందువల్ల ఫోర్త్ పొజిషన్లో పెట్టారు ఆడియన్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, పృథ్వీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా 7-8%లో ఉన్నారు. ప్రేరణ, పృథ్వీ ఎందుకంటే ప్రేరణకి ఓటింగ్ ఎందుకు తగ్గుతుందంటే అనవసరంగా కొన్ని విషయాల్లో ఓవర్ చేయడం. ఇప్పుడు నబీల్ ఉన్నాడు, నబీల్ విషయంలో విను అండ్ ఇట్లా కొంచెం ఓవర్ యాటిట్యూడ్ బిహేవ్ చేయడం వల్ల బయట ఆడియన్స్కి ఎలా ఉంటుందంటే ఏంద్రయ్య అమ్మాయి ఎంత ఓవర్ యాటిట్యూడ్ చేస్తుంది, చూస్తాక మాత్రం సైలెంట్గా ఉంది స్టార్టింగ్ నుంచి, ఇప్పుడు కొంచెం ఓవర్ కావాలని చేస్తుంది, అర్థం పద్ధతి ఓవర్ ఎక్కువ చేస్తుంది అనిపించి ఓటింగ్ అనేది తగ్గించడం అనేది జరిగింది అనిపిస్తుంది. పృథ్వీ కూడా ఎందుకు ఓట్లు పడ్డాయంటే నాకు తెలిసినంత వరకు యాక్చువల్గా బయట సీరియల్లో ఓటింగ్స్ ఉన్నాయి, కన్నడ వాళ్ళు ఓట్లు వేస్తుంటారు. దాంతోపాటుగా ఆడియన్స్ ఏమనుకుంటున్నారంటే ఇట్లాంటి అగ్రెసివ్ పర్సన్ డెఫినెట్గా ఒక అతను ఉండాలి. ఎందుకంటే హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఈక్వల్గా ఒకేలాగా ఉంటే కనుక ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది. అదే ఇట్లాంటి అగ్రెసివ్ పర్సన్ ఉన్నారనుకో, ఏదో గొడవలు అవుతాయి, చిన్న దగ్గర వాటికి కూడా గొడవలు అవుతాయి, మీద పడతారు, తోసుకుంటారు, అప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అవుతారు. ఎట్లాంటి ఒకరు ఉండాలరా అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఓట్లు వేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కూడా మన పృథ్వీని 6th ప్లేస్లో పెట్టడం అనేది జరిగిందనమాట. లాస్ట్కి వచ్చి ఇప్పుడు వీళ్ళిద్దరైతే కనుక డెఫినెట్గా చాలా అంటే చాలా డేంజర్లో ఉన్నారు.
నైనిక అభయ్ వీళ్ళిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది ఎవరికి తెలియట్లేదు. ఎందుకంటే 5 to 6% మాత్రమే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు అభయ్కి చాలా నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి అనమాట ఈ కోడిగుడ్లు ప్రభావతి గేమ్ ఆడిన తర్వాత. దీనివల్ల కూడా ఈ 2 daysలో ఓటింగ్ ఏమన్నా తగ్గితే కనుక డెఫినెట్గా అభయ్ ఎలిమినేషన్ అవ్వచ్చు. బట్ అభయ్ కొంచెం తెలుసుకుని 2-3 days కొంచెం బాగా మంచిగా ఉండి మంచిగా మెలుసుకుని మంచిగా ఆడితే కనుక ఓటింగ్ ఏమన్నా పెరిగి నైనిక ఎలిమినేషన్ అవ్వచ్చు, ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఎక్కువగా మోర్ దెన్ ఇప్పుడు వీళ్ళిద్దరిలోనే ఎక్కువ ఉన్నాయి. వీళ్ళిద్దరు ఎవరు అవుతారని ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఓటింగ్ లెవెల్ ఎలా మారుతుంది ఎవరికి తెలియదు. ఈ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు అనుకున్నది రేపు ఇంకోలాగా మారిపోద్ది. ఒక గేమ్ ఆడారంటే ఆ గేమ్ వాళ్ళందరినీ డెఫినెట్గా ఒక చేంజ్ చేసేస్తుంది. అబ్బా నేను ఎంత వచ్చింది కదరా ఈరోజు ఏంటి ఎంత వచ్చింది భలే పెరిగిందిరా ఓటింగ్ అనుకుంటా డెఫినెట్గా. ఎందుకని గేమ్ వల్ల. ఇప్పుడు అభయ్కి ఏంటి, అభయ్కి యాక్చువల్గా మంచిగా పెర్ఫార్మెన్స్ చేస్తే కనుక ఈ కోడిగుడ్ల గేమ్లో ప్రభావతి గేమ్లో డెఫినెట్గా ఇంకా టాప్ 5th పొజిషన్కి 6th పొజిషన్కి వెళ్ళేవాడు. కానీ ఇప్పుడు 8th పొజిషన్ ఉన్నాడు అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చేసి ఇది ఓవర్ బిహేవియర్. అంటే మన బిగ్ బాస్తో రూట్గా మాట్లాడడం. ఆల్రెడీ ఈ విషయం గురించి చెప్పాను. అందరూ గ్యాదర్ అయ్యి ఒక హాల్లో కూర్చున్నప్పుడు బిగ్ బాస్ అంటాడు మీకున్న ఆహారం మీకు అందించలేకపోతున్నాం కావాల్సిన ఆహారం అన్నప్పుడు బిగ్ బాస్ మనడు మా అభయ్ అంటాడు మీ వల్లే అంటాడు. అంటే అసలు ఇర్రెక్లెస్గా ఒక రెస్పెక్ట్ లేకుండా నాకేంటి అన్నట్టుగా మాట్లాడడం అనేది మనకి బాగా దెబ్బపడింది అనమాట ఓటింగ్ విషయంలో. చీప్ కూడా అందుకని తీశారు. సో ఇదే విధంగా ఈ ఓటింగ్ తగ్గడానికి మెయిన్ రీజను ఇలాగే కంటిన్యూ ఆడితే కనుక ఈ 2 days కూడా డెఫినెట్గా ఎలిమినేషన్లో అభయే ఉంటాడు. సో ఇప్పుడు మీకు నచ్చిన కంటెస్టెంట్లు ఎవరున్నారో వాళ్ళకైతే ఓట్లు వేసేసుకోండి. దట్టు ఇప్పుడు యాక్చువల్గా నెంబర్లు ఉన్నాయి కదా ఆ నెంబర్లో మిస్డ్కాల్ ఇచ్చే లెక్క ప్రకారం చూస్తే కనుక కనెక్ట్ అవ్వట్లేదు నెంబర్స్. సో మీకు నచ్చిన కంటెస్టెంట్ని గెలిపించుకోవాలంటే కనుక డెస్టినీ హాట్‌స్టార్లోకి వెళ్ళి మీ ఓటు అనేది ఎవరికి కావాల్స్తే వాళ్ళకి ఓటు వేసుకుని గెలిపించుకోండి. ఇది ఈరోజు ఓటింగ్ రిజల్ట్స్. డేంజర్ జోన్లో అయితే కనుక నైనిక అభయ్ మాత్రమే ఉన్నారు. సో నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. లైక్ అయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కమెంట్ పెట్టడం మర్చిపోకండి. ఉంటాను. జై హింద్.